వాస్తవ అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ఆత్మ విద్యా విలాసంలో నిన్న చెప్పుకున్న ఈ ప్రపంచం ఎలా తయారైంది 4వ శ్లోకంలో ఒక్కసారి చూద్దాం. ప్రపంచ సృష్టి ఎలా జరిగింది అంటే ప్రపంచం ఏర్పడింది పంచభూతాల కలయికతో. కొద్దిగా టూకీగా చెప్పుకుందాం. నిన్న కొద్దిగా డీప్ గా వెళ్ళాం. దాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ డీప్ గా వెళ్ళిన దాన్ని ప్రపంచంలో ఉన్న శబ్ద స్పర్శ రూప రసగంధాలనే 5 విషయాలతో ఎలా ఏర్పడింది ప్రపంచం. ప్రపంచం ఏర్పడక ముందు అంటే సృష్టికి ముందు కేవలం సత్తు మాత్రమే ఉండేది. సత్తు అంటే పరమాత్మ. ఇవన్నీ నిన్న మనం నోట్ చేసుకుందాం. సత్తు మాత్రం, సత్తు అంటే అదే చైతన్యం. అంటే నామరూపాలు లేకుండా, నామం లేదు, రూపం లేదు, నిరాకారం, నిర్గుణం, సర్వవ్యాపకం, సూక్ష్మాతి సూక్ష్మం, స్వయం ప్రకాశమైన పరమాత్మ మాత్రమే ఉండేది. అలాంటి పరమాత్మ చైతన్యం మాత్రమే ఉంది. దానిలో ఏ భేదాలు లేవు, వికారాలు కూడా లేవు. కేవలం సత్తానే. దీన్నే పురాణాల్లో వటపత్రశాయే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నిశ్చలంగా ఉంటాడు అని మనకి వివరించారు. ఈ యోగ నిద్రలో నిశ్చలంగా ఉండటం అనే దాన్ని మనకి భాగవతంలో వస్తుంది. మనం ఎలాగో భాగవతం చెప్పుకుంటున్నాం కదా, వారంలో 2 రోజులు. అప్పుడు మనకు వచ్చినప్పుడు దీన్ని చాలా ఎలాబొరేటెడ్ గా చెప్పుకుందాము. ఎందుకు యోగ నిద్రలో ఉన్నాడు, మార్కండేయ మహర్షి అప్పుడు కూడా ఎలా వచ్చాడు, ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్టోరీ చాలా బాగుంటుంది. అప్పుడు మనం తెలుసుకుందాం. ఇది మనం వింటూ ఉంటాం, వటపత్ర సాయి మర్రి ఆకు మీద యోగ నిద్రలో ఉంటాడు అని. అంటే అది కథారూపంలో చెప్పారు. ఆ తర్వాత గాలిచే కొట్టబడిన నీరు అలలతో నిండినట్లుగా శక్తితో కూడిన పరమాత్మ నుంచే పంచభూతాలు ఏర్పడ్డాయి. మరి నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు మన దృష్టిని ఆకర్షించదు. గాలి వీచినప్పుడే నిశ్చలంగా ఉన్న నీటిలో సంచలనం కలిగి అలా కెరటాల్లా అలలుగా వస్తాయి. అది కేవలం సముద్రమే అక్కర్లా, చిన్న చెరువులో కూడా గాలి వీస్తే గుండ్రంగా నీరు కదులుతూ ఉంటుంది కదా, అవి అలా కదులుతూ ఉంటుంది. అయితే ఈ సత్తా నుండి పంచభూతాలు వచ్చినప్పుడు అవి అనేక గుణాలతో ఉండి మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ సత్తా నుంచే పంచభూతాలు అనేవి ఏర్పడ్డాయి. పంచభూతాల యొక్క తన్మాత్రలు, సూక్ష్మభూతాలు అంటారు వాటిని. తన్మాత్రలకే ఇంకొక పేరేంటి, సూక్ష్మభూతాలు. అవి ఆకర్షిస్తాయి, అవి ఏర్పడి. అయితే పరమాత్మ నుంచి పంచభూతాలు ఎలా వచ్చాయి, శక్తితో కూడిన పరమాత్మ వల్ల. నిజంగా పరమాత్మ ఏమి చేసేవాడు కాదు, కేవలంగా ఉండేవాడు. అలాంటి పరమాత్మ నుంచి పంచభూతాలు అంటే ఈ పంచభూతాలని సృష్టిస్తే ఆయన అకర్త అవుతాడు. కానీ పరమాత్మ ఎప్పుడు అకర్తే. పంచభూతాలతో చేస్తే సృష్టిస్తే కర్త అవుతాడు. కానీ ఆయన అకర్త, ఏమి చేసేవాడు కాదు. అసలు నిజంగా సృష్టి చేసేవాడు కూడా కాదు పరమాత్మ. మరి సృష్టి చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. మరి అవసరం ఎవరికి ఉంది, ఎందుకు సృష్టి చేస్తున్నాడు? ఇది మంచి ప్రశ్న అండి. దీని దగ్గర గుర్తుపెట్టుకోవాలి మనం. పరమాత్మ అకర్త కదా, సృష్టి చెయ్యడు కదా. ఎందుకు సృష్టి చేస్తున్నాడు, దేనివల్ల? పరమాత్మని వల్ల కాదు. అందులో మన సమిష్టి వాసనలు. ప్రళయకాలంలో ఉన్న జీవులు, కల్పంలో జీవులన్నీ కూడా 84 లక్షల జీవరాశులు కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కల్పంలో, సృష్టి కాలంలో. సృష్టి కాలం అయిపోయి ప్రళయకాలంలో ఈ 84 లక్షల జీవరాశుల యొక్క సమిష్టి వాసనలు అన్నిటికీ, అన్ని జీవులకి ఉంటాయి ఈ సమిష్టి వాసనలు. అవి బీజ రూపంలో ఉంటాయి. వాటినే ఆ బీజ రూపంలో దాన్నే మాయ, దాన్నే శక్తి అంటారు. బీజ రూపంలో ఉన్న ఈ సమిష్టి వాసనల్ని శక్తి అంటారు. ఈ శక్తితో కూడిన పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే సృష్టి చేస్తున్నాడు. శక్తితో కూడిన, మాయతో కూడిన పరమాత్మే ఈశ్వరుడు అంటారు. ఆ ఈశ్వరుడే సృష్టి చేసేది. చేయాల్సిన అవసరం ఈశ్వరుడికే గాని పరమాత్మకైతే లేదు. మరి ఈ పంచభూతాలు సమిష్టి వాసనల ప్రేరణ వల్ల సత్తా నుండి ఏర్పడుతున్నాయి. సత్తా అంటే పరమాత్మ. పరమాత్మ నుండి పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయో మనకి చెప్పుకున్నాం. పరమాత్మ నుంచే ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి. ఇవి ముందు తన్మాత్రలుగా అంటే సూక్ష్మభూతాలుగా ఏర్పడ్డాయి. అలా ఏర్పడటం, అలాగే పంచభూతాలు పరమాత్మ తప్ప. ఈ పంచభూతాలంటే ఏమిటో కాదు, పరమాత్మ నుంచే వచ్చాయి. దీనికి కూడా ఒక సాధన చెప్పుకున్నాం మనం.
నిన్న మనం చెప్పుకున్నాం కదా పంచభూతాల సాధన, గుర్తుందండి? అనుభవించే వీటిని పరమాత్మగా గుర్తించుదాం. మరి పరమాత్మ సాధన మనం కదా మనం చేసేది, నేను ఆత్మని అనే సాధన కదా. ముందు ఆ పరమాత్మ సాధన బయట వాటి నుంచి మనం గుర్తిస్తూ ఉంటే మన లోపల ఉన్న పరమాత్మ గురించి మనం ఎలాగో నేను ఆత్మ చైతన్యాన్ని అని అనుకోవటం అది ఎలాగో జరుగుతుంది. బయటకు గుర్తించడం అనేది మనం అంటే బయట మనకి తగిలేవి చూసేవి ఉంటాం అనమాట. అది అలా మనం నిష్కామ కర్మయోగం ఇదంతా కూడా అందులోకి, ఇది కూడా నిష్కామ కర్మయోగంలోకి వచ్చేస్తుంది. ఇది కూడా అందులోకి వస్తుంది. నిరంతరం పరమాత్మతో కలిసి ఉండటం అదనమాట. ఇలా నిశ్చలంగా ఉన్న పరమాత్మ వాసనతో కూడిన మాయ యొక్క ప్రేరణ వల్లే పంచభూతాలుగా ఏర్పడ్డాయి. పంచభూతాలుగా ఏర్పడి సూక్ష్మభూతాలుగా ఏర్పడ్డాయి. ఈ పంచభూతాలు ఏర్పడక ముందు ఆ పంచభూతాలు ఏర్పడటానికి కావలసిన కేవల సత్తా మాత్రమే ఉండాలి. అంతకుముందు కేవల సత్తానే ఉంది. ఆ తర్వాత మనందరి సమిష్టి వాసనలు బీజ రూపంలో ఉండి అవి లోపల నుంచి ప్రేరణ కలుగజేసి శక్తిగా, అదే మాయా, శక్తి, ప్రకృతి, మూడు పేర్లు కూడా ఒకటే. మాయ, శక్తి, ప్రకృతి, ఈ మూడు కూడా. ఈ మాయతో ఏమైంది? పరమాత్మతో కలిసినప్పుడు ఆ పరమాత్మ శక్తితో కూడిన, అంటే మాయతో కూడిన పరమాత్మ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే సృష్టి గావించడు. పరమాత్మ అయితే సృష్టి చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు మీకు బాగా అర్థమైంది కదా? ఎందుకంటే ఇవాళ మళ్ళీ మళ్ళీ చెప్పుకునేది, ఎందుకంటే దీని మీద ఆధారపడి ముందుకు. ఓకే. సమిష్టి భాషలతో కూడిన మాయ యొక్క శక్తి ప్రేరణతో ఆ పరమాత్మ నుంచే ఆకాశం, అగ్ని, ఇవన్నీ పంచభూతాలు ఏర్పడ్డాయి. పరమాత్మ ఈశ్వరుడై ఈ పంచభూతాల సృష్టి చేయటం జరిగింది. దీనికి పరమాత్మకి ఎటువంటి కర్తృత్వం పరమాత్మకైతే లేదు. మరి ఎవరికి ఉంది కర్తృత్వం? ఈశ్వరుడికి ఉంది. ఇప్పుడు ఈశ్వరుడికి పరమాత్మకి తేడా తెలిసిందా? ఇప్పుడు సత్తా అన్నమాట, కేవల సత్తా, ఏమీ లేదు, అది పరమాత్మ. ఈశ్వరుడు అంటే మనందరి యొక్క, అందరి 84 లక్షల జీవరాశుల యొక్క సమిష్టి వాసనలు బీజ రూపంలో ఉండి లోపల నుంచి ప్రేరణ కలుగజేస్తే ఆ ప్రేరణే మాయ, అదే ఒక శక్తిగా తీసుకుని తనలోంచి వచ్చిన ఆ మాయ, ఆ శక్తిని తీసుకుని తన నుంచి ఈశ్వరుడుగా ఏర్పడి మళ్ళీ సెపరేట్ అయిపోయి ఆ ఈశ్వరుడే సృష్టిని ప్రారంభించాడు, సృష్టి చేశాడు. ఇలా ఏర్పడిన పంచభూతాలు ప్రకృతి లేదా మాయ లేదా శక్తి, తల్లి వల్ల. ఇవి మూడిటి ఒకటే కాబట్టి దీన్ని తల్లి అన్నారు. ఈ ప్రకృతిని, అదే శక్తిని, అదే మాయని తల్లి అన్నారు. మరి తండ్రి ఎవరు? తండ్రి పరమాత్మ, తల్లి మాయ. వీటి నుంచి పంచభూతాలన్నిటిలోనూ పరమాత్మ యొక్క చైతన్యం ఉంటుంది. మాయ యొక్క 3 గుణాలు, సత్వ రజస్తమో గుణాలు, ఈ 3 గుణాలు కూడా మాయకు మాత్రమే ఉన్నాయి. 3 గుణాలు మాయకు ఉన్నాయి. మన తత్వబోధన కూడా ఇదే తెలుసుకున్నాం. తత్వబోధన గుర్తుందా మీకు? మాయకు 3 గుణాలు ఉన్నాయి, పరమాత్మకు గుణాలు లేవు. తండ్రి అయిన పరమాత్మకి గుణరహితుడు, ఏ గుణాలు లేవు. తల్లి అయిన మాయకి 3 గుణాలు, అవే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ గుణాలు ఎవరికి వచ్చాయి? బిడ్డలకు వచ్చాయి. ఈ సత్వరజస్తు గుణాలన్నీ కూడా జీవులకు వచ్చాయి. అలా చెప్తూ అజ్ఞానంతో కూడిన పరమాత్మ జీవుడు అంటే, అజ్ఞానంతో కూడిన పరమాత్మ జీవుడైతే మాయతో కూడిన పరమాత్మ ఈశ్వరుడు. ఈ పంచభూతాల నుండి నామరూపాల జగత్తుతో ఈ ప్రపంచ సృష్టి ఎలా జరిగిందో మనం 5వ శ్లోకం చూద్దాం. 5 చూడండి. సూక్ష్మాఖ్యభూతగత సత్వరజస్తమోభిః లింగం శరీరముదభూతత ఈశ్వరేచ్ఛ పంచీచకార యదాదిక భూత సూక్ష్మాని అండం హ్యాభూదత ఇదం సహజీవ భోగ్యైః. ఇందులో కష్టమేం లేదు కదా, ముందుకు. సూక్ష్మాఖ్య భూతగత, సూక్ష్మ పంచభూతాలు అంటే తన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు తన్మాత్రలు అంటే వాటి యొక్క సత్వరజస్తమోభిః, సత్వగుణం, రజోగుణం, తమో గుణాలతో లింగ శరీరం ఉదభూత్, సూక్ష్మ శరీరం అంటే సమిష్టి సూక్ష్మ శరీరం. ఇక్కడ వచ్చింది కొత్త విషయం ఒకటి వస్తుంది.
సమిష్టి సూక్ష్మ శరీరం. కొద్దిగా దీన్ని గుర్తు చేసుకోండి, దాన్ని వివరించుకుందాం. ఉత్పన్నమైనదని, అత అప్పుడు ఈశ్వరేచ్ఛ, ఈశ్వరేచ్ఛ వల్ల వియత్ అధిక భూత సూక్ష్మాని, అంటే ఆకాశం, వియత్ అధిక భూత సూక్ష్మాని అంటే ఆకాశం, ఈ ఆకాశం, వాయువు, అగ్ని, నీరు అంటే జలం, భూమి, ఇలాంటి సూక్ష్మ భూతాలని, అంటే అవే తన్మాత్రలు అన్నమాట, పంచీకరణం చేయటంతో అత దాని నుండి జీవభోగ్యై, జీవుళ్ళు భోగించటానికి తగిన ఇదం అభూత్, ఈ ప్రపంచం తయారైంది. దీన్ని కొద్దిగా వివరించుకుంది. సూక్ష్మమైన పంచభూతాలు అంటే తన్మాత్రల యొక్క సత్వరజస్తమో గుణాలతో సూక్ష్మ శరీరం. ఇప్పుడు వచ్చింది సూక్ష్మ శరీరం. ఇందాక సమిష్టి వాసనలతో ఏ శరీరం చెప్పుకున్నాం? సమిష్టి వాసనలన్నీ ఎక్కడున్నాయి? కారణ శరీరం. మాయా అన్న కారణ శరీరం అన్న అక్కడ ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. సమిష్టి వాసనలన్నీ కారణ శరీరంలో ఉంటాయి, అదే మాయ. ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో మాయ అంటే సమిష్టి వాసనలతో కూడిన కారణ శరీరం. ఓకే, ఇప్పుడు సూక్ష్మ శరీరం వస్తుంది. కారణ శరీరం మనకు అవగాహన అయింది కదా. ఇప్పుడు రెండో శరీరమైన సూక్ష్మ శరీరం వస్తుంది. సూక్ష్మ శరీరమే సమిష్టి సూక్ష్మ భూతాలతో రజస్తమో గుణాలతో ఏర్పడిన సూక్ష్మ శరీరమే బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మ అంటే ఎవరో కాదు. ఇందాక ఈశ్వరుడు గురించి చెప్పుకున్నామా? మాయతో కూడిన, శక్తితో కూడిన పరమాత్మాంశే ఈశ్వరుడు సృష్టి చేయటానికి. ఇప్పుడు సమిష్టి సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడింది? సత్వరజస్తమో గుణాలతో, ఈ పంచభూతాల యొక్క తన్మాత్రలతో ఏర్పడిన సమిష్టి సూక్ష్మ శరీరం, అదే బ్రహ్మ. కొద్దిగా వివరించుకున్నాళ్ళండి, ఇక్కడితో మనకి కాదు. అప్పుడు ఈశ్వరేచ్ఛ వల్ల ఈ సూక్ష్మ భూతాలను పంచీకరణం చేయటంతో జీవుల యొక్క భోగ్య వస్తువులతో సహా నామరూపాలతో కూడిన ఈ ప్రపంచం తయారైంది. సమిష్టి కారణ శరీరం మాయ అని రాసుకున్నారా? ఇప్పుడు తర్వాత చెప్తాను. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఎలా పుడుతున్నాడో తెలియజేస్తున్నాడు. నిజంగా బ్రహ్మదేవుడు కథల్లో చెప్పుకున్నట్లుగా స్థూల శరీరంతో 4 తలలతో ఉండడు. సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని హిరణ్య గర్భ. సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని, నోట్ చేసుకోండి, దాన్ని వివరించుకుందాం. సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని హిరణ్య గర్భ. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ అన్నమాట. అంటే బ్రహ్మ సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని. మరి ఆ సమిష్టి సూక్ష్మ శరీరం ఎలా వచ్చింది? వాసనలను బట్టి సమిష్టి కారణ శరీరం వచ్చింది. మరి సూక్ష్మ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇంతకు ముందే సమిష్టి కారణ శరీరం మాయ, ఆ ప్రేరణతో పరమాత్మ నుండి 5 సూక్ష్మ భూతాలు ఏర్పడ్డాయి అని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఆ సూక్ష్మ భూతాలే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలతో ఉన్నాయి. ఈ 3 గుణాలతో, ఎందుకంటే మాయలో 3 గుణాలు ఉన్నాయి కదా, ఆ 3 గుణాలు ఈ సూక్ష్మ భూతాల్లో కూడా ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్క సూక్ష్మభూతం యొక్క సాత్వికాంశం నుంచి ఇది తత్వబోధకు వెళ్తున్నాం, టూకీగా చెప్తున్నారు, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఒక్కొక్క సూక్ష్మభూతం యొక్క, అంటే ఆకాశం యొక్క సూక్ష్మభూతం యొక్క, అలాగే వాయువు యొక్క సూక్ష్మభూతము, మరి అగ్ని యొక్క సూక్ష్మభూతము, ఇంకా జలం యొక్క సూక్ష్మభూతము, భూమి యొక్క సూక్ష్మభూతము, వీటి యొక్క సాత్వికాంశాల నుంచి ఏమొచ్చాయి? జ్ఞానేంద్రియాలు వస్తాయి. సాత్వికాంశాల సూక్ష్మభూతాల నుంచి ఏమొస్తాయి? జ్ఞానేంద్రియాలు. ఒక్కొక్క జ్ఞానేంద్రియం పంచతన్మాత్రల సమిష్టి సాత్వికాంశాల నుంచి 4 అంతఃకరణలు వచ్చాయి. ఒక్కసారి తత్వబోధ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గుర్తు చేసుకుందాం. పుస్తకం తీయక్కర్లా, కొద్దిగా వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. సూక్ష్మభూతాల యొక్క సాత్వికాంశాల నుండి ఒక్కొక్క జ్ఞానేంద్రియం,
పంచ తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాల యొక్క సాత్విక సమిష్టి సాత్వికాంశాల నుంచి 4 అంతఃకరణలు: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మొత్తం 4 సాత్వికాంశాల నుంచి జ్ఞానేంద్రియాలు 5, అంతఃకరణలు 4 ఏర్పడ్డాయి. వేటి నుంచి? సాత్వికాంశాల నుంచి. ఓకేనండి, ఇంతవరకు అర్థమైందా? అలాగే ఒక్కొక్క సూక్ష్మభూతం యొక్క రాజసికాంశాల నుంచి, ఇప్పుడు రెండోదైన రాజసికాంశాలు అంటే రజోగుణం నుంచి 5 కర్మేంద్రియాలు, పంచతన్మాత్రల సమిష్టి రాజసికాంశాల నుంచి పంచ ప్రాణాలు వచ్చాయి. పంచభూతాల యొక్క రాజసికాంశాల నుంచి కర్మేంద్రియాలన్నీ 5. ఏంటవి? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్కు, పాణి అంటే చేతులు, పాదాలంటే కాళ్ళు, ఉపస్థ పాయువు జననేంద్రియాలు. ఇవి 2 కింది భాగాలు అనమాట, అధోభాగాలు. ఈ 5 కర్మేంద్రియాలు సాత్విక పంచభూతాల సాత్విక రాజసికాంశాల నుంచి ఏర్పడ్డాయి. మరి పంచభూతాల తన్మాత్రల నుంచి ఏమి ఏర్పడ్డాయి? పంచ ప్రాణాలు ఏర్పడ్డాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానము ఉన్నాయా? అంటే రాజసికాంశాల నుంచి 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, పంచ ప్రాణాలు ఏర్పడ్డాయి. ఇంతవరకు అర్థమైందండి? గుర్తొచ్చిందా? ఈ విధంగా పంచతన్మాత్రల సాత్వికాంశాల నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణలు. సాత్విక, రాజసిక 2 అంశాల నుంచి కూడా మొత్తం 19 సూక్ష్మ శరీరం ఉదయిస్తుంది. ఈ 19తో కలిసి సూక్ష్మ శరీరం అనేది ఉదయిస్తుంది. ఆ సూక్ష్మ శరీరమే బ్రహ్మ. సూక్ష్మభూతం యొక్క రాజసికాంశం నుంచి కర్మేంద్రియాలు, ఒక్కొక్క కర్మేంద్రియం, పంచ తన్మాత్రల సమిష్టి రాజసికాంశాల నుంచి పంచ ప్రాణాలు. ఒక్కొక్క రాజసికాంశం, ఒక్కొక్క పంచభూతాల యొక్క ఒక్కొక్క దాని నుంచి కర్మేంద్రియాలు ఏర్పడితే ఈ పంచభూతాల తన్మాత్రలు అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఇది మనకి సూర్యోపనిషత్తులో కూడా వచ్చింది కదా, తన్మాత్రలు అంటారు. ఈ 5 తన్మాత్రల సమిష్టి అంశం నుంచి పంచ ప్రాణాలు వచ్చాయి. ఓకే అండి? పంచభూతాల యొక్క ఒక్కొక్క సాత్వికాంశాల నుంచి జ్ఞానేంద్రియాలు వచ్చాయి. ఇంతవరకు అర్థమైంది. పంచభూతాల తన్మాత్రల సమిష్టి అంశాల నుంచి 4 అంతఃకరణలు వచ్చాయి. ఇది సాత్వికాంశాలు. పంచభూతాల సమిష్టి సాత్వికాంశాలతో 4 అంతఃకరణలు వచ్చాయి. 4 ఒకటే కదండి, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4ని ఇంతవరకు మనకు అర్థమైంది. రెండవది సమిష్టి రాజసికాంశాల, సమిష్టి కాదు, పంచభూతాల రాజసికాంశాల ఒక్కొక్క దాని తన్మాత్రల్లోని ఒక్కొక్క దాని నుంచి కర్మేంద్రియాలు వచ్చాయి. ఇంతవరకు అర్థమైంది. పంచభూతాల 5 తన్మాత్రల సమిష్టి రాజసికాంశాల నుంచి ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము అనే ప్రాణాలు వచ్చాయి, పంచప్రాణాలు. ఇంతవరకు అర్థమైందా? అంటే గుర్తు చేసుకుంటున్నాం వెనకాల జరిగిపోయినవి మళ్ళీ మనం. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 19. ఈ సాత్విక రాజసిక అంశాల పంచభూతాలతో కలిసిన సాత్విక రాజసిక ఈ అంశాలతో కలిసినవి మొత్తం 19 వచ్చాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణలు, మొత్తం 19. ఈ 19ని కలిపి సూక్ష్మ శరీరం ఏర్పడింది 19తో కలిసి. అదే బ్రహ్మ. ఇది బ్రహ్మదేవుడి యొక్క పుట్టుక. ఇక బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత సృష్టి చేయమని శ్రీ మహావిష్ణువు తాను హాయిగా యోగ నిద్రలో శయనించి ఉండి బ్రహ్మని ఆదేశిస్తాడు. ఇది కథారూపం, మనం కథలో వినది. కానీ నిజంగా సృష్టి అంటే జీవుళ్ళు, వాళ్ళు భోగించడానికి వీలుగా నామరూపాలతో కూడిన ఈ స్థూల ప్రపంచం ఉండాలి. జీవుళ్ళు వచ్చేస్తే వాటి భోగం అంటే వాటిని అనుభవించడం. భోగం అంటే ఏమీ లేదు, అనుభవించడం. భోగం అంటే ఏదో మనం ఇంకొక మాట అనుకుంటాం, అదేదో ఉన్నత వేరే మాటను మనం అనుకుంటాం. భోగం అంటే ఏం లేదు, అనుభవించడం.
అనుభవించడానికి జీవులకి ఏముండాలి? ఈ ప్రపంచం అనేది ఉండాలి, స్థూల ప్రపంచం ఉండాలి. అలా నిరాకార నిర్గుణ విశ్వవ్యాపక పరమాత్మ తానుగా నిశ్చలంగా ఉంటే, పరమాత్మ చైతన్యంతో కూడిన సమిష్టి కారణ శరీరం నుంచి వచ్చిన వాడు ఈశ్వరుడు. సమిష్టి కారణ శరీరంతో అంటే మాయతో కూడిన వాడు ఈశ్వరుడు. సృష్టి కోసం, ప్రపంచ అనుభవాల కోసం త్వరపెడుతూ ఉంటుంది. అదే ఈశ్వరేచ్ఛ. ఈ ప్రపంచం ఏర్పడటానికి తొందర పెడుతూ ఉంటుంది. అదే ఈశ్వరేచ్ఛ అంటాం కదా, మనం ఏదైనా మాట్లాడితే ఈశ్వరేచ్ఛ అంటూ ఉంటారు కదా, విన్నారా ఎప్పుడైనా? ఈశ్వరేచ్ఛ అంటే అదే బ్రహ్మ యొక్క సృష్టి సంకల్పం. అదే బ్రహ్మగారి యొక్క సృష్టి చేయటానికి సంకల్పం. దానితో ఈ స్థూల జగత్తు యొక్క సృష్టికి నాంది వాచకం ఏర్పడింది. స్థూల జగత్తు సృష్టి ఎలా జరిగింది? పంచీకరణమే. దేంతో పంచీకరణం? తమో గుణాలతో. మనం పంచీకరణం గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? తామసికాంశాలు. సూక్ష్మమైన పంచభూతాల యొక్క సాత్విక రాజసికాంశాలతో సూక్ష్మ శరీరమైన బ్రహ్మ పుట్టడం జరిగింది. ఇంతవరకు అర్థమైంది కదా. సూక్ష్మ శరీరం ఎలా వచ్చిందో 19తో కలిసి ఏమవి 19 ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 5 పంచ ప్రాణాలు. 5 అన్న పంచన్న ఒకటే. పంచ ప్రాణాలు, 4 తన్మాత్ర. ఈ 19తో కలిసి సూక్ష్మ శరీరం ఏర్పడింది. ఆ సూక్ష్మ శరీరమే బ్రహ్మ. ఈ శక్తితో కూడిన పరమాత్మ ఈశ్వరుడు. 19 లక్షణాలతో కూడినది బ్రహ్మ. సూక్ష్మ శరీరం బ్రహ్మ. ఈ సమిష్టి సూక్ష్మమైన పంచభూతాల సాత్విక రాజసికాంశాలతో ఈ సూక్ష్మ శరీర బ్రహ్మ పుట్టడం జరిగింది. ఇంకొకటి ఉండిపోయింది మరి. సాత్విక రాజసిక అంశాలతో 2 ఏర్పడ్డాయి. బాగుంది. ఇవన్నీ బ్రహ్మగారు ఏర్పడిపోయారు. ఇంకొకటి ఏముంది? తామసికాంశాలు ఉండిపోయాయి కదా. ఈ తామసికాంశాలు పంచతన్మాత్రల తామసికాంశాల పంచీకరణంతో అప్పుడు ఈ శరీరాలు తయారయ్యాయి. స్థూల భూతాలు తయారయ్యాయి. స్థూల అంటే కంటికి కనిపించేది, సూక్ష్మ అంటే కంటికి కనిపించదు. ఈ రెండింటికి భేదం మనకు అర్థమైంది కదా. ఈ శరీరాలు అనేవి ఏర్పడ్డాయి. పంచీకరణ ఎలా జరిగిందో మనం గుర్తు తెచ్చుకుందామా? మొదటి దశలో కేవలం విభజన. ఇప్పుడు 5 వవెల్స్ గా మనం వేసుకున్నాం కదా, 5 సున్నాలుగా. దాన్ని మధ్యకి సగభాగం చేసుకున్నాం. పైన భూమి, రెండోది నీరు జలము, మూడవది అగ్ని, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశం. అన్ని కూడా పై సగభాగాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కింద ఉండిపోయాయి సగభాగం. కింద సగభాగాన్ని మళ్ళీ 4 భాగాలు చేసాం. ఇది ఆల్రెడీ ఇది చెప్పుకున్నదేమో. పంచీకరణం 4గా విడిపోవటం. 4వ దశలో మిగిలిన 4 భాగాలు 1/8 భాగం. ఈ భూమికైతే జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి 1/8 వచ్చేస్తాయి. అలాగే మిగిలిన వాటికి కూడా అలా ఏర్పడి స్థూల ఆకాశభూతం ఏర్పడుతుంది. ఇలా సూక్ష్మ తన్మాత్రలు పంచీకరణంతో స్థూల భూతాలుగా ఏర్పడతాయి. అంటే ఆకాశం అయితే ఆకాశం స్థూలభూతంగా ఉన్నప్పుడు కింద 4 కూడా ఏర్పడతాయి. ఈ మొత్తం అన్ని కలిసిపోయి పంచీకరణం చెంది అప్పుడు ఈ శరీరం అనేది ఏర్పడుతుంది. భూమి యొక్క అంశ, భూమి నుంచి ఏమొస్తాయి? ఎముకలు. గట్టిగా ఉంటుంది భూమి. ఎముకలు, గోళ్ళు, జుట్టు, దంతాలు, ఇవన్నీ కూడా భూమికి సంబంధించింది, భూతత్వానికి సంబంధించింది. మన శరీరంలో, స్థూల శరీరంలో అలాగే జలానికి సంబంధించి రక్తము, చీము, అలాగే మూత్రము, కంటి నుంచి వచ్చే నీళ్లు, లాలాజలము, ఇవన్నీ ద్రవాలు కదా. ద్రవ పదార్థాలన్నీ జలానికి సంబంధించింది. మన శరీరం లోపల అగ్నితత్వం ఉంది కదా. జఠరాగ్ని, వైశ్వానరాగ్ని. శరీరం అంతా ఒక ఉష్ణోగ్రత ఉంది, 98.4 degrees ఫారెన్హీట్. అది అగ్నితత్వం. అది కానీ కొద్దిగా తగ్గిందా, కొద్దిగా పెరిగిందా, శరీరంలో ఎంతో మార్పులు వస్తాయి. అవి తర్వాత వాయు సంచారం. శరీరంలో వాయు సంచారానికి అన్ని చోట్ల సంధిబంధాలు అంటే చూడండి,
రెండు ఎముకల మధ్య భాగంలో ఖాళీ ఉంటుంది. అక్కడ గాని వాయు సంచారం జరగలేదనుకోండి, అంతటా వాయు సంచారం ఉంటుంది, నాడులలో వాయు సంచారం ఉంటుంది, అన్నిటిలో వాయు సంచారం ఉంటుంది. నాడులు రెండు ఎముకల మధ్య భాగంలో జాయింట్స్ అంటాం కదా, అక్కడ గాని వాయు సంచారం లేకపోయినట్లయితే ఆ కీళ్లు బిగుసుకుపోతాయి. అదే కీళ్లవాతం అంటారు. కీళ్లవాతం వచ్చిందండి, చేతులు కాళ్ళు పని చేయట్లేదు, నడవలేకపోతున్నారు, వాళ్ళు అలా మంచం మీదే పడి ఉన్నారు మన వాళ్ళు అంటూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు కీళ్లవాతం అనే మాట? అది ఎందుకు అంటే శరీరంలో వాయువు పూర్తిగా సంచరిస్తేనే తల నుండి కిందకి, కింద నుండి పైకి, అది ఎక్కడ ఎక్కడ సంచారం జరగాలో అలా సంచారం జరగాలి. ఎక్కడ ఆగిపోయిందో అక్కడ బిగుసుకుపోతాయి. అదే కీళ్లవాతం. అదే మా పాపకు వచ్చింది. అదే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే. పాపం వేలుకి ఎన్ని ఉంటాయండి జాయింట్స్? వేలుకి 3 చోట్ల జాయింట్స్. ఒక 3 చోట్ల నొప్పి. వేళ్ళకి వేళ్ళు, చేతులు, ప్రతి జాయింట్ కూడా విపరీతమైన పోటు వచ్చేస్తాయి. ఎందుకంటే గాలి సంచారం, అక్కడ వాయు సంచారం లేదు. వాపు, నొప్పి, విపరీతమైన నొప్పి. నొప్పి అంటే అగ్నితత్వం అన్నమాట. ఎక్కడ మనకు తల్లపు అంటూ ఉంటామా? అగ్నితత్వం ప్రకోపించినప్పుడు, ఎక్కడ అగ్నితత్వం ప్రకోపిస్తే అక్కడ నొప్పులు వస్తాయి. అది అందుకని దానికి ఉపశమనంగా ఇవ్వవలసినవి ఇస్తూ ఉంటారు. అందుకే ఆయుర్వేదంలో వీటికి ఉపశమనంగా ఏమేమి ఇవ్వాలి అన్నది వాళ్ళు, మనం ఆయుర్వేదం నేర్చుకుంటే మాత్రం చాలా మన శరీర తత్వం అంతా మనకి అర్థమైపోతుంది ఆయుర్వేదం. సరే, ఇంగ్లీష్ అండ్ డాక్టర్ దగ్గర మనం ఏం మాట్లాడలేం కాబట్టి ఏం చెప్పండి. అలాగే హోమియో కూడా కొంతవరకు మనం చదివితే తెలుసుకుంటే అర్థమవుతుంది. హోమియో ద్వారా గాని ఆయుర్వేదం ద్వారా గాని మన శరీరం యొక్క నిర్మాణం మనకి తెలిసిపోతుంది. అలా మళ్ళీ దీంట్లో వాయు సంచారం జరగాలి అంటే దానికి తగిన వ్యాయామం, ఆహారం, అలవాట్లు మార్చుకోవటం లాంటివన్నీ జరిగినప్పుడే దానికి తోడు వైద్యం జరగాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, తర్వాత దానికి తగినట్లు వ్యాయామం, ప్రతి జాయింట్ లోనూ దాన్ని కదపటం జరుగుతూ ఉండాలి. ఇన్ని జరిగితే మళ్ళీ దాంట్లో వాయు సంచారం అనేది కలుగుతుంది. అలా వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు చాలా శ్రమ పడతారు. విపరీతమైన పోటు అన్నమాట. పోటు, అది ఆ నొప్పి పోటుని వర్ణించడానికి కూడా ఉండదు, అంత కష్టపడతారు. చాలా చాలా కష్టపడతారు. ఆ స్థితి నుంచి మామూలు స్థితికి రావటం అనేది చాలా కష్టమైన విషయం. కొంతమందికి అయితే అది పూర్తిగా గుండె స్థాయి వరకు కూడా వెళ్ళి, హృదయ స్థానానికి కూడా వెళ్ళి వాళ్ళు శరీరం వదిలిపెట్టే స్థితికి కూడా వస్తుంది. అంత కష్టమైన పరిస్థితికి వస్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిన చాలా మందిలో సర్వైవ్ అవటం చాలా కష్టం. అందుకే వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ లో ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు తొందరగా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. వాయు సంచారం అంటే తెలిసిందా? మనం ముక్కులోంచి గాలి, ముక్కు నుంచి పీల్చుకున్న గాలి శరీర భాగం మొత్తం అంతటికి సంచారం జరుగుతుంది. అలాగే లోపల ఉన్న అనవసరమైన గాలి బయటికి వచ్చేస్తుంటుంది. లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటికి వస్తుంది. ఈ సంచారం తల నుంచి పాదాల వరకు జరుగుతూ ఉంటుంది. మనం చెప్పుకోవటం ఎక్కువసేపు పడుతుంది, కానీ జరగటం అనేది క్షణాలలో, 1000 వంతులో అదంతా వెళ్ళిపోతుంది. ఇది సూక్ష్మ. ఇవి తర్వాత ఇది వాయువు గురించి తెలుసుకున్నాం. తర్వాత మూడవది, ఆఖరిది ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. ఖాళీ ప్రదేశం ఎక్కడుంది మన శరీరంలో? అంతా ఖాళీ ప్రదేశం. మన శరీరం అణువులతో నిర్మించబడింది. ఈ అణువులలో అవి ఏమేమి ఉంటాయి? ఒక అణువు ఏర్పడాలంటే ఏముంటాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయా? వాటి మధ్యలో కూడా ఖాళీ ఉంది. అణువులో ఖాళీ ఉంటుంది, అణువుల మధ్యలో కూడా ఖాళీ ప్రదేశం. ఆ ఖాళీ ప్రదేశం ఉండబట్టే శరీరం ఎదుగుతుంది. చంటి బిడ్డగా ఎంత బిడ్డగా పుట్టిన నువ్వు ఎదుగుదల. అలాగే నీ శరీరంలో నువ్వు తిన్న ఆహారం లోపలికి వెళ్తుంది, తాగిన నీళ్లు లోపలికి వెళ్తున్నాయి. లోపలంతా కూడా ఆ ఖాళీ ప్రదేశం ఉండబట్టే మనం అన్ని చక్కగా చేసుకోగలుగుతున్నాం. అన్ని పనులు చూడగలుగుతున్నాం, తిరుగుతున్నాం, చేస్తున్నాం. ఈ శరీరం అన్నమాట.
అలాగే బయట ఖాళీ స్థలం. బయట ఖాళీ స్థలంలో ఈ ఖాళీ స్థలానికి గుణం ఏంటి? ఆకాశానికి గుణం, ఆకాశానికి గుణం శబ్దం. నీకు శబ్దం వినిపిస్తోందంటే ఖాళీ ప్రదేశం ఉంటేనే శబ్దం వినిపిస్తుంది. మీరు గమనించండి, తలుపులన్నీ మూసేసుకు లోపల ఉంటాం, బయట పిలుస్తారు, మనకి లోపల ఉన్న మనకి వినపడుతుందా? ఎందుకని వినపడలేదు? ఈ గోడల్లో ఆకాశం లేదు. గమనించండి, గోడలు గట్టి పదార్థంలో ఆకాశం లేదు అంటే ఖాళీ ప్రదేశం లేదు. అదంతా కూడా సిమెంట్ తో ఇటకతో గట్టి పదార్థంతో కట్టేశారు. దాంట్లో ఎక్కడ ఖాళీ స్థలం లేదు. అందుకే బయట మనల్ని పిలిచినా కూడా లోపలికి శబ్దం ఎందుకు వినపడదు అంటే ఖాళీ ప్రదేశం ఉంటేనే లోపల ఖాళీ ఉంది, బయట ఖాళీ ఉంది, కానీ రావలసిన శబ్దం లోపలికి రావటానికి తగిన ఏర్పాట్లు గోడలో లేదు. అందుకే మనకి ఆ శబ్దం వినపడదు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఆకాశం వల్ల శబ్దం ఎలా వినిపిస్తుందో. ఆ ఆకాశతత్వం ఉంటేనే వినపడుతుంది, లేకపోతే శబ్దం వినపడుతుంది. ఇలా సూక్ష్మ తన్మాత్రల పంచీకరణంతో స్థూల భూతాలుగా ఏర్పడతాయి. ఈ స్థూల పంచభూతాలు ఒకదానితో ఒకటి కలిసి స్థూల పంచభూతాలు. స్థూల భూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, నీరు ఒకదానితో ఒకటి కలిసి సజాతీయ విజాతీయ స్వగత భేదాలు. సజాతీయ ఒకే జాతికి చెందినవి, విజాతీయ ఆపోజిట్ జాతులు అంటే వేరు వేరు జాతులు, స్వగత భేదాలు ఉన్న వాటిల్లోనే మళ్ళీ భేదాలు. మానవులుగా సజాతీయులు అందరం, మళ్ళీ ఇందులోనే ఆడ మొగ ఈ భేదాలు ఉన్నాయి కదా, స్వగత భేదాలు మనలోనే. చిన్న పెద్ద, పొట్టి పొడవు, తెలుపు నలుపు, ఎన్ని భేదాలు ఉన్నాయి స్వగత భేదాలు. సజాతీయ అంటే ఒకే జాతికి చెందిన మానవులుగా లేదా పక్షులుగా, పక్షుల్లో ఆ జాతిగా ఎన్ని జాతులు ఉన్నాయి కదా. మొక్కల్లో ఎన్నో జాతులు ఉన్నాయి, క్రిములలో ఎన్నో జాతులు ఉన్నాయి, కీటకాల్లో ఎన్నో జాతులు ఉన్నాయి, జంతువుల్లో ఎన్నో జాతులు ఉన్నాయి. అలా వాటికి సంబంధించిన ఒక్కొక్క జాతి స్వజాతీయాలు. అలా విజాతీయ అంటే ఇది కీటకాలు ఒక రకం, పక్షులు ఒక రకం, మానవులు ఒక రకం, ఇలా విజాతీయ జాతి భేదాలు. అలాగే స్వగత భేదాలు, ఈ పక్షులలో కూడా ఎన్నో రకాల భేదాలు ఉన్నాయి కదా, మానవులలో కూడా ఎన్నో రకాల భేదాలు కనిపిస్తూ ఉంటాయి. చిన్న పెద్ద, ఆడ మగ, లింగ భేదాలని అన్ని రకరకాల భేదాలు, వాటిని స్వగత భేదాలు అన్నారు. వాటితో ఈ స్థూల దేహాలు జీవుళ్ళు భోగానికి తగిన నామరూప జగత్తు ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచ సృష్టి ఎలా జరిగిందో అర్థమైందా? పంచతన్మాత్రల పంచీకరణంతో ఈ స్థూల భూతాలు ఎలా ఏర్పడ్డాయి అంటే శరీరాలు ఎలా, అన్ని జీవులకి శరీరాలు ఎలాగే ప్రపంచం ఎలా ఏర్పడింది? పంచభూతాల యొక్క తామసికాంశాలతో పంచీకరణం చెంది స్థూల భూతాలుగా ఏర్పడింది. ఇది అర్థమైందండి నాకు. ఇది మన క్లాస్ లో చెప్పుకోవాలి. ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది, బ్రహ్మ ఎక్కడి ఎలా బ్రహ్మ ఎలా వచ్చారు, ఇంకా ముందు ముందు ఇంకా వస్తుంది అనుకోండి. ఈశ్వరుడు ఏర్పడటం మనలోని సమిష్టి వాసనలతో కూడిన మాయ, దాని నుంచి ప్రేరణ చెంది ఈశ్వరుడు ఏర్పడ్డాడు శక్తితో కూడి. అది రెండు కారణ శరీరంతో, సమిష్టి కారణ శరీరం. సూక్ష్మ శరీరాలు ఎలా ఏర్పడ్డాయి? అదే బ్రహ్మ. 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణలు. పంచభూతాల యొక్క సమిష్టి విడివిడి, దేనికది వేరువేరు, దేనికది రాజసికాంశాలతో సాత్వికాంశాలతో ఏర్పడినవి ఈ 19. ఈ 19 కలిసి బ్రహ్మ. ఇంతవరకు అర్థమైందా బ్రహ్మగారు ఏర్పడటం? మూడవది స్థూల భూతాలు ఎలా ఏర్పడ్డాయి? పంచభూతాల యొక్క తామసికాంశాలతో ఇందాక మనం పంచీకరణం చెంది ఈ ఒక్కొక్క శరీరం ఈ దేహాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇది సృష్టి ఈ రకంగా జరిగి మరి మొత్తం సృష్టి అంతా ఇందులో వచ్చేసింది కదా. మనకి కనిపించే కొండలు, గొట్టలు, సముద్రము, నీరు, చెట్లు, క్రిములు, కీటకాలు మొత్తం అన్ని సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో మొత్తం ప్రపంచం అంతా సృష్టి జరిగింది పంచీకరణం చెంది.
ఇంతవరకు అర్థమైందండి? ఇది సృష్టి జరిగిన విధం. అలా ఏర్పడినప్పుడు సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో ఈ స్థూల శరీరాలు జీవుళ్ళు అవి అనుభవించటానికి తగిన నామరూప జగత్తు ఏర్పడింది. నామరూప జగత్తు అవి అనుభవించటానికి, మరి జీవుళ్ళు ఏర్పడ్డాయి, జీవుళ్ళు అనుభవించాలి కదా. ఇప్పుడు అనుభవాల కోసం ఈ నామరూప జగత్తు ఏర్పడింది. ఇది సృష్టి జరిగిన విధం. ఇలా ఒక్కొక్క సూక్ష్మదేహం, దానిలోని వాసనలు, కర్మఫలాలతో కూడిన కారణదేహం యొక్క అనుభవాలకు తగిన సూక్ష్మ శరీరంతో మొత్తం 3 శరీరాలు ఏర్పడ్డాయి. మరి స్థూల శరీరం ఏర్పడినప్పుడు అది తల్లి గర్భం నుంచి బయటకు వస్తుంది. అంటే కొన్ని ఇందులో అండజాలు, ఉద్భుజాలు, గుడ్లు పెట్టేవి కొన్ని, భూమి నుంచి వచ్చేవి కొన్ని విత్తనాలు అన్నమాట. స్వేదాలు, స్వేదం అంటే నీటి నుంచి పుట్టినవి, నీటి నుంచి పుట్టేవి కొన్ని, అవి కూడా ఇలాగే ఏర్పడ్డాయి. స్థూల శరీరాలు కూడా ఎలా ఏర్పడ్డాయి? తల్లి గర్భంలోంచి కొన్ని పుడతాయి, గుడ్డు నుంచి కొన్ని పుడతాయి, భూమిలోంచి చెట్లు మొక్కలు లాంటివి పుడతాయి. స్వేదజాలు నీటి నుంచి కొన్ని పుడతాయి. స్వేదజం అంటే కేవలం మన చెమటలోంచి అని కాదు, నీటి నుంచి కొన్ని పుడతాయి. ఇలా రకరకాలుగా పుట్టేవి. ఇవన్నీ కూడా స్థూల శరీరాన్ని తీసుకుంది. స్థూల శరీరాన్ని అప్పుడు తీసుకుంది. ఒక్కొక్క సూక్ష్మ దేహం దానిలోని వాసనలు, కర్మఫలాలతో కూడిన కారణదేహం యొక్క అనుభవాలకి తగిన స్థూల శరీరంతో మొత్తం ఈ 3 శరీరాలు కూడా ఏర్పడ్డాయి. ఇలా స్థూల సూక్ష్మ కారణ దేహాలతో జీవుడు తయారయ్యాడు. బ్రహ్మ ఏం చేస్తాడంటే ఈ స్థూల శరీరం ఏర్పడటానికి కూడా తల్లి గర్భంలోనే స్థూల శరీరం కేవలం అండంలోని వీర్యకణం పిండంతో కాదు, తల్లి గర్భంలోని అండంతో కాదు, వీర్యకణం, తండ్రిలోని వీర్యకణం చాలా సూక్ష్మంగా ఉంటుంది. తల్లి అండంలోని కలవటంతో అక్కడ స్థూల దేహం అక్కడే ఏర్పడుతుంది. బ్రహ్మ వరకు సూక్ష్మ శరీరాలు ఉండిపోయాయి. అక్కడ నుంచి బ్రహ్మ సృష్టి ఎక్కడ ఉంది అంటే తల్లి గర్భంలో స్థూల శరీరం ఏర్పడుతుంది. అవే 4 రకాలుగా ఏర్పడ్డాయి. తల్లి గర్భం నుంచి వచ్చేవి కొన్ని, గుడ్డు నుంచి వచ్చేవి కొన్ని, భూమి నుంచి వచ్చేవి కొన్ని, నీటి నుంచి వచ్చేవి జీవులు. ఇలా 4 రకాలుగా జీవులు భూమి మీదకి ఏర్పడ్డాయి. స్థూల శరీరాలు అవే స్థూల సూక్ష్మ కారణ దేహాలతో ఈ జీవుళ్ళు తయారవుతున్నాయి. ఈ జీవుళ్ళు సాత్వికాంశాల వల్ల పుట్టిన జ్ఞానేంద్రియాలు, అంతఃకరణలతో ఈ ప్రపంచంలోని విషయాలు చూసి తెలుసుకుని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు కథ మొదలైంది. జీవుళ్ళ జన్మ అయింది. ఈ జీవుళ్ళ యొక్క సాత్వికాంశాలతో ఏమొచ్చాయి? జ్ఞానేంద్రియాలు, అంతఃకరణలు. గుర్తుందా? మొదట్లో చెప్పుకున్నాము. జీవుళ్ళు సాత్వికాంశాల నుంచి ఏమేర్పడ్డాయి? 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణలు. వీటితో ఈ బయట ప్రపంచంలోని విషయాలు చూసి తెలుసుకుని అవి కోరుకుంటూ ఉంటాయి. అలాగే రాజసికాంశాలతో పుట్టిన పంచప్రాణాలు, 5 కర్మేంద్రియాలు, వీటితో విషయాలని సంపాదించుకుని అవి అనుభవిస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాల నుంచి విషయాలు సేకరిస్తాయి, మనస్సుకు నివేదిస్తాయి. మనస్సు కూడా సాత్వికాంశాల్లోది. అంతఃకరణలు ఉన్నాయి కదా, 4 అంతఃకరణల మనసు కూడా ఒకటి కదా. అవి ఏం చేస్తాయి? అక్కడ బుద్ధితో విశ్లేషణ చేసుకుని ఏ పని చెయ్యాలో ఈ కర్మేంద్రియాలకు అప్పచెప్తాయి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు వాటిని అనుభవంలోకి తీసుకొస్తాయి, శరీరంతో అనుభవంలోకి తీసుకొస్తాయి. ఈ ప్రకారంగా నామరూప విషయాలతో కూడిన యావత్ ప్రపంచం జీవుళ్లకు భోగ్య భూమి, అదే కర్మభూమి అవుతుంది. జీవుళ్ళు ఏర్పడటం, పంచభూతాల యొక్క సాత్వికాంశాలతో ఏర్పడిన ఈ జ్ఞానేంద్రియాలు, అంతఃకరణలు వాటితో విషయాలను సేకరిస్తున్నాయి. రాజసికాంశాలతో ఏర్పడిన కర్మేంద్రియాలు, ప్రాణాలతో ఏం చేస్తున్నాయి? వాటిని అనుభవంలోకి తీసుకొస్తున్నాయి. బయట విషయాలని తెలుసుకుని తెచ్చుకుని ఈ శరీరంతో వాటిని అనుభవంలోకి తెచ్చుకుంటాయి. ఈ విధంగా మొత్తం యావత్ ప్రపంచం ఈ జీవులకి కర్మభూమి. కర్మభూమి అంటే పనిచేయి, అనుభవించడం, భోగ్య భూమి, అనుభవించే భూమి అవుతుంది. ఈ మొత్తాన్ని నాభి కమలంలోని బ్రహ్మ యొక్క సృష్టిగా కథారూపంలో చెప్తారు. నాభి
శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు అంటే ఇదే అన్నమాట. మరి సృష్టి ఎలా జరిగింది? మరి ఆనంద స్వరూపుడు, పరమ జ్ఞాన స్వరూపుడు అయిన పరమాత్మ ఎలా జీవుడయ్యాడు? దేవుడు జీవుడైన విధం ఎలాగా? మరి దేవుడు ఎందుకు జీవుడయ్యాడు? దేవుడు జీవుడు ఎలా అయ్యాడో మనకి 6వ శ్లోకంలో చెప్తున్నారు. 6వ శ్లోకం రేపు చెప్తుంది.